సార్ 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని అందించినటువంటి పార్టీ నుండి 5వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు సార్ పోటీ చేస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు, నేను కూడా చూశాను. ఎలా ఉంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? అంటే కొన్ని చోట్ల అయితే కనుక చాలా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ళు నిర్మాణం కానీ, టిట్కో ఇళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడు, విద్యాదీవన, వసతి కానుక, లేకపోతే డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు ఉన్నాయి. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఇచ్చేటువంటి చేయూత కానీ, భరోసా కానీ, రైతాంగం రైతు భరోసా, గిట్టుబాటు ధరలో కొన్ని మా ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా స్కీమ్స్ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని చోట్ల ఇంటర్నల్గా రోడ్ల సమస్యలు, కొంత మంచినీటి సమస్యలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు అయితే మాకు ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయమని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో కూడా అంటే 2 రకాలు ఉంటారు. ఇప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండి వైసీపీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని చెప్పి ఈ సమస్యను పరిష్కరించండి, రేపు మళ్ళీ మీరు వస్తాయని చెప్పి అడుగుతారు. కొంత తెలుగుదేశం మైండ్ ఉన్నవాళ్ళు, తెలుగుదేశానికి ఓటేసేవాళ్ళు, తెలుగుదేశానికి నాయకత్వం వహించేవాళ్ళు కొంచెం హార్డ్గా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా గుడివాడలో నేను ఎప్పుడు 4 సార్లు పోటీ చేసి 5వసారి పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ నాకు తెలుసు. ఏ ఇంట్లో ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు ఎటు ఉన్నారు అన్నది కూడా నాకు తెలుసు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి కూడా అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి 23,000 మందికి ఈ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో ఇళ్ళు కానీ ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. 2,200 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీముల కింద ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అందించారు డైరెక్ట్గా. ఇక్కడ ఉన్నటువంటి మేము శాసనసభ్యుడిగా ఈ టిట్కో ఇళ్ళు నిర్మాణం చేయడానికి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు అయితే చంద్రబాబు 45 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. దాదాపు దాంట్లోనే 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తీసుకొచ్చి టిట్కో ఇళ్లకు ఖర్చు పెట్టాము. అదేవిధంగా దాదాపు 400 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి ఈ 9,000 పోను ఇంకా 14,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దాంట్లో కూడా ఒక 9,000 చిల్లర ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి. వాటికి ఇంటికి 1,80,000 రూపాయలు ఉచితంగా ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, కొన్ని చోట్ల ఏమో గ్రావెల్ రోడ్లు వేసాం, కొన్ని చోట్ల మెటల్ రోడ్లు వేసాం, కొన్ని చోట్ల కచ్చే డ్రైన్లు, కొన్ని చోట్ల ఏమో సిమెంట్ డ్రైన్లు, రకరకాలుగా పనులు జరిగినాయి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి కాలనీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోయిన సంవత్సరం గుడివాడ వచ్చినప్పుడు అడిగితే 23 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ధనియాలపేట కానీ, వాంబే కాలనీ కానీ, ఇందిరానగర్ కాలనీ కానీ, ఆ మందపాడు కాలనీ కానీ, ఆ 4 కాలనీలకి దాదాపు 23 కోట్లు ఇచ్చారు. అవి టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నికలైనాక పనులు కూడా మొదలెడతారు. అదేవిధంగా రోడ్లకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు, ఫ్లైఓవర్ 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కూడా చాలా స్పీడ్గా నిర్మాణం జరుగుతుంది. బస్ స్టాండ్ నిర్మాణం, గ్యారేజ్ అయిపోయింది, బస్ స్టాండ్ కూడా పనులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో పునాదులతో తీసేసి కొత్త హాస్పిటల్ కట్టించాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి కొత్త క్లాస్ రూములు, పాత బాగా శిథిలావస్థగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడులో పిల్లలు కూర్చున్నటువంటి కుర్చీలు కానించి వాళ్ళకు ఉన్న బాత్రూమ్లు, టాయిలెట్స్, క్లాస్ రూములు, గ్రీన్ బోర్డులు అన్ని రకాలుగాను రూపురేఖలు మార్చి చాలా కార్పొరేట్ స్కూల్స్ లాగా తీర్చిదిద్దాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపు సచివాలయాలు కంప్లీట్ చేసాం, ఆర్బీకే సెంటర్లు కంప్లీట్ చేసాం, హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసాం. నా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి రూరల్ కానీ, టౌన్లో కానీ దాదాపు ఒక 75 సచివాలయాలు ఏర్పాటు చేసాం. 750 మంది ఎంప్లాయీస్ని నియమించాం దాంట్లో. అదేవిధంగా 1,269 మంది వాలంటీర్స్ని పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేశాం. దీంతో కూడా కొంతమంది దాదాపు 99% ఎలిజిబుల్ అయితే అక్కడ కూడా మిస్ అవ్వలేదు స్కీము. కొంతమంది మేము ఎలిజిబుల్ మాకు మిస్ అయినాయి అని చెబుతున్నారు. అవన్నీ కూడా అంటే చాలా తక్కువ పర్సెంట్, 1% కూడా ఉండదు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఎన్నికలైనా డెఫినెట్గా ఒకవేళ ఎలిజిబుల్ ఉండే మీకు రాకపోతే కనుక అవన్నీ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నాం. ఇవన్నీ అంటే రకరకాలుగా ప్రతిపక్షాలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వీళ్ళందరూ కూడా రకరకాలుగా విమర్శలు ఏం చేశారు. ఇప్పుడు చంద్రబాబు 14 సంవత్సరాలు ఉన్నాడు, ఆడేం చేశాడు, గుడివాడ ఎందుకు ఉంది, 14 సంవత్సరాలు గుడివాడ
చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గుడివాడ దాంట్లో లేదా? ఇప్పుడు ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటాడు. ఈ సమస్యలు పెండింగ్ ఉంటే గుడివాడలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గుడివాడ ముఖ్యమంత్రి కదా, అసలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు పెండింగ్ ఉన్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు చేస్తారు. మా పార్టీకి ఉండేటువంటి ఓట్ బ్యాంక్ మాకుంది, నాకు పర్సనల్గా ఉండే ఓట్ బ్యాంక్ నాకుంది, మాకు గెలవటానికి కావాల్సినటువంటి ఓట్ బ్యాంకు, మాకు మంచి మెజార్టీ రావాల్సినటువంటి బ్యాంకు మాకుంది. ఆ 40% మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు. కాబట్టి రకరకాలుగా మమ్మల్ని విమర్శించినా కూడా మేమేం చేసామో మా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలిచినటువంటి కొడాలి నాని ఈసారి 5వ సారి ఖచ్చితంగా ఓడించి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే 4 సార్లు పోయినసారి 2 సార్లు తెలుగుదేశం తరఫున గెలిపించా, 2 సార్లు నేను వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచా. అప్పుడు చంద్రబాబు 2014-19 నాకు సపోర్ట్ చేశాడు ఇక్కడ. అప్పుడు నన్ను ఓడిద్దామని కాకుండా అవినాష్ రాయంకటేశ్వరరావు నన్ను గెలిపించడానికి క్యాండిడేట్లను పెట్టాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏంటంటే గెలవటం అంటే ఎవడొకడు డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి పెడితే ఓటుకి 5,000 10,000 ఇస్తే ప్రజలు ఆ 5,000 10,000 తీసుకుని ఓటు వేసేస్తారు అన్నటువంటి పిచ్చ భ్రమలో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవడు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? 6 నెలల ముందు ఎవడో తెలుసా? ఈ గుడివాడికి ఏమైనా సంబంధం ఉందా? అతను ఉండేది ఎక్కడ? అతని భార్య ఉండేది ఎక్కడ? అతని పిల్లలు ఉండేది ఎక్కడ? అతని బిజినెస్ ఎక్కడ? యుఎస్లో ఉంటాడు, పక్క దేశంలో ఉంటాడు. పక్క దేశం కూడా కాదు, 7 సంవత్సరాలు దాటి వెళ్ళాలి. ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? ఓటుకి 5,000 10,000 ఇస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుక్కుంటాడు, గెలుస్తాడని. అతను ఇక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ కోసం వర్క్ చేశాడా? లేదా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందా? గతంలో జరిగిన ఎన్నికల్లో అతను వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగాడు ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా సరే, ఇక గుడివాడనే కాదు, అనంతపూర్ తీసుకోండి, ఎక్కడైనా సరే పక్కన గన్నవరం, ఎవడైతే డబ్బులు పెట్టగలడో 100 కోట్లు ఖర్చు పెడతానని ఎవడైతే ముందుకు వచ్చాడో వాడికి సీటు అమ్మేశాడు. అంటే ఒక 5,000 10,000 ఓటుకి ఇస్తే ఓట్లు కొనుక్కుంటారు, గెలుస్తారు అన్నటువంటి నమ్మకం. అంటే ఓట్లు కొని గెలుద్దామనా? డబ్బు పెట్టేవాడైతే కనుక పబ్లిక్ ఓట్లు డబ్బులు పంచితే గెలుస్తారనా? ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పడే 40% ఓటు కొన్నా కొనకపోయినా ఆయనకే పడతాయి. మా వైసీపీకి పడేటువంటి 52-53% ఓటు మేము డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా మాకే పడుతుంది. ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి, కొడాలి నానికి సర్టెన్ ఓట్ బ్యాంక్ ఉంది. మా ఓట్ బ్యాంక్ మాకుండగా మమ్మల్ని ఎవడు ఎంపీకేది ఉండదు. కానీ కొడాలి నానిని మాత్రమే ఓడించడానికి 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 200 కోట్లైనా సరే మొత్తం ఎన్ఆర్ఐలు అందరూ కలిపి ఇక్కడ డంప్ చేసి మరి మీ మీద ఖర్చు పెడతారంట, తట్టుకోగలరా మరి? అంటే పోయినసారి కూడా అవినాష్ని తీసుకొచ్చి చాలా ఖర్చు పెట్టి ఇచ్చాడు. చిన్నపిల్లడు, తండ్రి లేని పిల్లడు. నేను చెప్పా ఎవడో ఒకడు అమాయకుని బలి చేస్తాడని. ఇప్పుడు కూడా ఒక ఎన్ఆర్ఐని బలి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఇస్తే సీటు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఎంతో కొంత. గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఎవడో ఎగబడుతున్నాడు కదా అని చెప్పి ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళకి పోటీ చేయటం, ఓడిపోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ 2029 మళ్ళీ కొత్త అభ్యర్థి రావటం, మళ్ళీ ఓడిస్తానని చెప్పటం, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నన్ను ఎవడో కూడా నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు నన్ను ఏం కాంగ్రెస్ వాళ్ళు గెలిపించాల. నేను వైసీపీకి వచ్చి పోటీ చేసినప్పుడు నాకేం చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాల, చంద్రబాబు నాయుడు గెలిపించాల. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను పోటీ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనుల మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, లీడర్షిప్ కానీ, నాకు దగ్గరగా ఉండేటువంటి సన్నిహితులు కానీ, హితులు కానీ, మిత్రుల మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా కొడాలి నాని ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడంటే నేను ఒక్కడనే తిరిగి నమస్కారం పెడదాం కనపడద్ది. నా కింద కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు నా గెలుపు కోసం, వాళ్ళ ఎలక్షన్లాగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు ఇటువంటి సొల్లు పురాణాలు ఎవడు అమెరికా నుంచి వచ్చి, అంతరిక్షంలో నుంచి వచ్చి, ఎక్కడ బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి 400 మందిని పెట్టి మేము మేనేజ్ చేస్తాం, మేము ఆర్గనైజ్ చేస్తాం. మేనేజ్ చేసేది, ఆర్గనైజ్ చేసేది. ఇప్పుడు నేను ఓటు వేయాలని డిసైడ్ అయ్యా పార్టీకి, ఆడెవడు నన్ను వచ్చి మేనేజ్ చేసేది? కాబట్టి ఇవన్నీ పిచ్చి భ్రమల్లో బతుకుతూ ఉంటారు. మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలం. ఒక 10,000 ఓట్లు ఇటు మార్చేస్తాడు గెలితే ఏంటి 10,000 ఓట్లు మారుతామంటే? అది 10,000 ఓట్లు మారుతామంటే ఏంటి? ఒక మాజీ ఒక ఎమ్మెల్యేగా పనిచేసినాడు, చాలా చోట్ల చూస్తున్నాం. ఇండిపెండెంట్గా చూస్తే 500 ఓట్లు రావు అతనికి.
ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసినాడు, సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 500 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవడో వచ్చేసి వందలు వేల ఓట్లు ఇటు అటు తిప్పేసేది ఏమి ఉండదు తిప్పడానికి. ఇక్కడ సర్టిన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు చాలా బలమైన ఓట్ బ్యాంకు గుడివాడ. పర్సనల్గా నాకుంది కొంత ఓట్ బ్యాంకు, మా ఇద్దరు ఓట్ బ్యాంకు చాలు మేము గెలవటానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. తెలుగుదేశం కన్నా అవతల అభ్యర్థి కన్నా నాకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి మా ఇద్దరిదే ఈ ఓట్ బ్యాంకు 52-53% ఓటింగ్ వస్తుంది. మమ్మల్ని ఎవడో కూడా ఓడించలేడు.